బాబాయ్ గారు నమస్తే. మీ పేరు? పాడిమల్లి సీతారామయ్య. ఏం చేస్తుంటారు? వ్యవసాయం గేదెలు ఉన్నాయి ఇప్పుడు కూడా. మేము 4.5 పూలింగ్కి ఇచ్చాం. మరి మీ అమరావతి ప్రాంతంలో ఈరోజు జంగిల్ క్లియరెన్స్ జరుగుతుంది. కొంచెం ప్రపంచ స్థాయి బ్యాంకులు ఈరోజు ఐఐటి నిపుణులు కానీ అమరావతి ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు. గవర్నమెంట్కి ఒక నివేదిక ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక అమరావతి రైతుగా మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? అమరావతి చంద్రబాబు గారు డెవలప్లో ముందు స్థాయిలో ఉన్నాడు. భారతదేశంలో ఇప్పుడు 29 రాష్ట్రాలు ఉంటే ఇప్పుడు 5వ వాడుగా వచ్చాడు ఆంధ్ర రాష్ట్రం. ఏది 2 నెలల పరిపాలనలోనే మేము ఇవాళ టీవీలో విన్నాము. 2 నెలల్లోనే 5వ వాడుగా వచ్చాడు. అదే 6 నెలలు చేస్తే ఫస్ట్ ప్లేస్లోకి వెళ్తాడు చంద్రబాబు. అమరావతి అభివృద్ధి అసలు ఎక్కడ ఆగదు. అసలు పనులు ఇప్పుడు 27వ తారీఖు దాకా మన అమరావతిలో తిరుగుతున్నారు ఏది ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు. వాళ్ళకి మనకి 40,000 కోట్లు వస్తాయని చెబుతున్నారు. ఏది ప్రపంచ బ్యాంకు 40,000 కోట్లు విడుదల చేసింది. ఇది తేపకాశిని మన మోడీ గారు పార్టీ ఇదే రాజ్యసభలో నిర్మలా సీతారామన్ 15,000 కోట్లు అమరావతికి ఇచ్చారు. కొన్ని రిలీజ్ చేశారు. అమరావతి అభివృద్ధి శరవేగంగా జరిగిద్ది. ఎవరు ఆపినా ఆగదు. చంద్రబాబు గారి అభివృద్ధి మా అభివృద్ధి మంత్రం. అసలు చంద్రబాబు గారు అంటేనే అభివృద్ధి. మరేంటి జంగిల్ క్లియరెన్స్ పనులు ఎంతవరకు జరిగాయి అంటారు? ఈరోజు ఎంత శాతం పనులు ముందుకెళ్ళినాయి అంటారు? 60% అయిపోయింది క్లియర్గా. మొత్తం మా ఊరేమడ పోతే ఈ ఇటు కాలేజీలు అన్నీ హైకోర్టు మొత్తం క్లియరెన్స్ అయిపోయినాయి. ఇంకా అనంతరం అటు చుట్టుపక్కల ఉన్నాయి అవి తీస్తున్నారు. స్పీడ్గానే జరుగుతుంది. మరేంటి బాబాయ్, కేంద్రం బడ్జెట్ మన ఏపీకి ఇచ్చిన బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయిస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇన్స్టెంట్గా ఒక 1,500 కోట్లు మళ్ళీ అడిషనల్గా అమరావతి కోసం కేటాయించడాన్ని అసలు ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఎట్టేనా కథ మోడీ గారు కొద్ది చిన్న చూపే చూస్తాడండి. మన ఆంధ్ర అంటేనే చిన్న చూపు. అసలు పోయిన 5 సంవత్సరాల్లో మరి జగన్ చేస్తే ఏమీ లేదు. జగన్ ఏది అరాచకం చేసినా కానీ ఏం మాట్లాడాల. ఇప్పుడు ఏదన్నా అప్పుడు చంద్రబాబు గారు పోలవరం కట్టేటప్పుడు రోజు రివ్యూ చేశారు ఏది పోలవరం మీద. మరి జగన్ వచ్చినాక మరి ఆ పోలవరం మీద రివ్యూ ఎందుకు లేదు? మరి 5 సంవత్సరాలు రివ్యూ లేదు, ఏమీ లేదు, నాశనం అయిపోయినా కానీ చూస్తా ఉన్నాడు. అది కట్టేది కేంద్రమే కదా. మరి ఇప్పుడు డబ్బులు ఎవరి ప్రజలే కదా డబ్బులు అంతా. ఇప్పుడు ఆదాయం పోయింది, కరెంటు తయారయ్యేది, లక్షల ఎకరాల పంట వచ్చేది. అదంతా అభివృద్ధి అంటే అదే కదా. వాటర్ ఉంటే అభివృద్ధి. అట్లా నాశనం చేసింది మోడీ పాత్ర చాలా ఉంది. మరి మీ కౌలు విషయంలో కూడా గతంలో ఎన్నో బాధలు పడ్డారు. మరి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కౌలు విషయం మీద ఎలాంటి న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు? కౌలు మళ్ళీ 5 సంవత్సరాలు పెంచారండి. ఇప్పుడు రావాల్సిన కౌలు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, లోటుబాట్లు ఉన్నాయి. దానివల్ల ఆపుతున్నాడే కానీ మనకి ఇబ్బందుల వల్ల ఆపడమే కానీ లేకపోతే డబ్బులు ఉంటే ఆపేవాడు కాదు చంద్రబాబు గారు. అది కౌలు వేస్తాడు తొందరగానే. కాకపోతే లేక ఇట్లా మనం చెప్పాడు, ఏదో టీవీలో చెప్పాడు, డబ్బులు లేక ఆగామన్నమాట చెప్పాడు. ఇది అభివృద్ధి కూడా డబ్బులు లేక ఆగిపోతున్నాయి, లేకపోతే ఇంకా స్పీడ్గా జరిగిద్ది. ఏంటి ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అమరావతిలో? అసలు అమరావతి పరిస్థితి బాగానే ఉంది. అంత అభివృద్ధి స్పీడ్గా జరుగుతుంది. డెవలప్ అనేది అసలు ఆగదు. అసలు ఇంకా స్పీడు ఏది 100కి 100కి 150% స్పీడ్లో వెళ్ళిద్ది చంద్రబాబు గారి అభివృద్ధి అంటే అది. మరేంటి మీ పక్కనే ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే గతంలో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక బిల్లు అయితే దాఖలు చేశారు సుప్రీంకోర్టులో. తీర్పు కూడా వెలువరించింది. ఇలాగా కక్షపూరితంగా మీరు కేసులు వేయడం తగదు అని చెప్పేసి ఆయన మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని ఎలా చూస్తారు అసలు దీని అంతటిని? చంద్రబాబు గారు ఓటు నోటు కేసులో అసలు ఏమీ లేదండి. ఆడ ఏమి లేకపోయినా ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉందని ఆ లాయర్లకి డబ్బులు ఇచ్చి ఊరక రిట్పిటేషన్ 5 సంవత్సరాలు జగన్ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మా మీద రాజధాని మీదే 5 కోట్లు ఇచ్చేసాడు. ఇప్పుడు వేయడే కాదు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు వేయడే లాయర్లకి 5 కోట్లు ఇచ్చి 10 కోట్లు ఇచ్చి ఇప్పుడు సొంత డబ్బు ఏందో ప్రూఫ్గా లాయర్లు అందరూ ఒకటవ్వాలంట. ఏంది డబ్బులు లేకుండా లాయర్లు చేస్తారా? అప్పుడు 5 కోట్లు ప్రజల డబ్బు కాబట్టి ఇచ్చాడు. మరి ఇవాళ ఈడే మరి మా రైతుల మీద 5 కోట్లు పెట్టేసింది. మేము పొలం ఇస్తే మా మీదే వేసాడు. మరి ఇవాళ ఆయన 43,000 కోట్లు దోచుకున్నాడు. ఆయన బయటకు ఎందుకు తీసిరా? 3,500 సార్లు కోర్టుకి వెళ్ళాల. మరి ఆయన ఏం చేసేది కోర్టు? మనం సామాన్యుడు ఒక కేసు ఉంటే కోర్టు రాకపోతే ఒకసారి పోలీసులు వచ్చి ఇంట్లోకి వచ్చి లాక్కొస్తారు. ఇప్పుడు 3,500 సార్లు కోర్టుకు పోవాలా. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పుడు 2 నెలలు అయింది. ఏది జగన్మోహన్ రెడ్డి అంత ముందులో ఏం చెప్పాడంటే నేను హైదరాబాద్ హైకోర్టుకు పోతే 60 లక్షలు ఖర్చు అయింది, నా పరిపాలన అంతా ఆగిపోయింది అన్నాడు. మరి ఇప్పుడు ఏది కోర్టులో కూడా కొంత జాప్యం జరుగుతుంది. అది జడ్జీలు కూడా చూసుకోవాలా. ప్రజల నుంచి ఇది ఎప్పుడు ఆయించో ఉంది. ఇది జడ్జీలు కూడా కొంత మరి కొన్ని సంవత్సరాలు వాదించి మరి ఆ జడ్జి దిగిపోతున్నాడు. మళ్ళీ కొత్త జడ్జి వచ్చి మళ్ళీ దిగిపోతున్నాడు.
మరి అట్లా జరిగితే మరి ఆ కోర్టు ఆ కేసులు ఎన్నాళ్ళండా తేలవు. ఇక అది అంతే జరుగుతుంది. ఏదైనా కొత్త కేసులు ఇప్పుడు ఈ లిక్కర్ మీద డబ్బులు 1,00,000 కోట్లు దోచుకున్నాడు, వాటి మీద ఏమన్నా కేసులు పెడితే బొక్కలో పోవాల్సిందే. కానీ ఇప్పుడు బాబాయ్ హత్య కేసు కానీ వాటిల్లో పోవాల్సిందే. కానీ ఇప్పుడు ఆ కేసుల్లో అవి ముందలకి రావు. ఈ జడ్జీలు ఏదో ఎక్కువ మందిని వేస్తూ ఉన్నారు, అవి జరగవు. ఈ మోడీ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి ఒక న్యాయం, అంతే.